నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేము ఎందుకున్నాం, మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం, ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా. అది అంటే దాదాపు 1,70,000,000 మందిని ఈ డేడ్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో 1,28,00,000 కుటుంబాలని దీని ప్రాథమిక మన జాబితా తయారు చేస్తే దీని నుంచి 30 లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే అన్యాయంగా ఈ పథకాలకు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు. తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలను, మొదటి జాబితాలో తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఉన్న ఈ బంగారు కుటుంబం రిసైపెన్స్. ఎవరైనా సరే ఎన్టీ రామారావు, మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గర దారి ఏమి ఉండదు, నలగాల్సిందే. కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి. ఇక్కడున్న మత్స అండి ప్రకాష్, ఇప్పుడు మత్స ప్రకాష్, నేను చదువుకుపోయినా పర్లేదు, మా